ఒకటి చెట్టు పెంచాల. చెట్లు పెంచడానికి మనం ఎంత శ్రమ పడగలిగితే అంత పడితే పచ్చగా ఉంటుంది, దేశం బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది. చెట్లు పెంచడానికి ఎవరు కూడా అడ్డం చెప్పరు. అడ్డం చెప్పేదంటే ఆవులు, మేకలు, దూడలే అడ్డం చెప్తాయి, అవి తినేస్తాయి కాబట్టి. సో వాటికి ప్రొటెక్షన్ కావాలి. తప్పనిసరిగా మున్సిపాలిటీలో మీకు ఎన్ని ప్రొటెక్షన్ కోసం కావాల్సినటువంటి సామాన్లు కావాలనో దానికి ఎస్టిమేషన్ ఇస్తే దాన్ని కౌన్సిల్లో పెట్టి అప్రూవల్ తీసుకొని మీకు అందజేస్తాను అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీకు అవన్నీ ఇస్తే ఈజీగా చేయగలుగుతారు అని. మున్సిపల్ సిబ్బందిని ఇస్తాం, కాకపోతే మనం ఇవ్వండి అంటే వాళ్ళు నిర్లక్ష్యం. మేము ఈ సంవత్సరానికి ఇన్ని మొక్కలు నాటుతాం, మాకు ఇన్ని వస్తువులు కావాలా, దీనికి ఇంత ఖర్చు అవుద్ది అనే ప్రపోజల్ స్పష్టంగా గ్రీన్ ల్యాండ్ క్లబ్ మీద తీసి వస్తే అప్పుడు నాకు సులభం అవుతుంది, కౌన్సిల్లో పెట్టడం కూడా ఈజీ అవుతుంది. ఏదో వాళ్ళు చేయమంటే ఏదో కొన్ని ఇచ్చినామంటారు, అట్లా కాదు. మీ కెపాసిటీ మీకు తెలుసు కాబట్టి 100కి 100% ఈరోజు నా ఉద్దేశం అంటే చుట్టూ కొండలన్నీ కూడా గ్రీనరీ పెట్టాలని నేను ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడుతూ కానీ ఇనిషియేషన్ తీసుకునేవాళ్ళే. ఎందుకంటే ఈ మేధావులు పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. చదువుకున్న వాడి మౌనం సమాజానికి చెడు చేస్తుంది. ఎవడైతే చదువుకున్నవాడు మౌనంగా ఉంటాడో, ఎవరైతే మేధావి అన్నవాడు నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడో అది సమాజానికి చెడు చేస్తుంది. నేను డాక్టర్ గారిని అడుగుతాను కూర్చొని, అన్న ఊరు ఎట్లా ఉందని అంటే, నేను పెద్దగా బయటికి రానన్నా అని డిప్లొమాటిక్ సమాధానం చెప్పాను. అయ్యా నువ్వు ఇంత మేధావి, అపర మేధావి, నీకు ఇంత సమాజం పట్ల అవగాహన ఉంది, నువ్వు సైలెంట్గా ఉండడమో నువ్వు ఇంటికి పరిమితం అవ్వడం అన్నది ఆదోనికి నష్టం చేస్తుంది. అలా మేధావులందరూ కూడా ప్రజల మధ్య ఉండాలి. నేను కూడా ఒక డాక్టర్ని, నేను కూడా చదువుకున్నాను, బాగా చదువుకున్నాను, వ్యాపారాన్ని చేశాను, బాగా వ్యాపారం చేశాను, ఇంకా అదే వ్యాపారంలో కొనసాగితే ఇంకా చేస్తానేమో, కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి కదా. తర్వాత సమాజ సేవనే చివరికి ఏ మనిషికైనా తృప్తినిస్తుంది. నేను కూడా రిటైర్ అయినప్పుడు చనిపోయే సందర్భంలో నాకు గుర్తుండేది నేను చేసిన వ్యాపారం కాదు, నేను చేసిన ప్రజాసేవ అని నేను నమ్ముతాను. అందువల్లే రాజకీయాల్లోకి వచ్చినాను, అందువల్లే దీన్ని సీరియస్గా తీసుకున్నాను, రాజకీయాన్ని సీరియస్గా తీసుకున్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించినారు కాబట్టి నేను ఈరోజు మీకు అందరికీ సేవ చేసే అవకాశం నాకు కలిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ పని చేస్తాను. రెండవది, సిస్టర్ చెబుతున్నట్టుగా ప్లాస్టిక్ కాకుండా భూమిలో 150 రోజుల్లో మట్టిగా తయారయ్యేటువంటి కవర్లు వాడాలా. 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ అన్నది టన్నులుగా 120 మైక్రాన్లు అని చెప్తున్నారు మా డాక్టర్ గారు. 120 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు మనకు అన్నీ ఇప్పుడు సుమారుగా 2 నుంచి 3 వేల మా బండ్లు ఉంటాయి మనకి, తోపుడు బండ్లు. కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ, పళ్ళు అమ్మేవాళ్ళు కానీ, టీ అమ్మేవాళ్ళు, ఇట్లా రకరకాల వస్తువులు అమ్మేవాళ్ళు, కిరాణా షాపులు కానీ, ఇవన్నీ 2 నుంచి 3 వేలు సులభంగా ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి, 50 వేలు కూడా ఉండొచ్చేమో నాకు తెలియదు. వీళ్ళందరూ కూడా వాడేది 120 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్నటువంటి ప్లాస్టిక్ని వాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఆ దిబ్బలో పడేస్తారు, దాన్ని కాలుస్తూ ఉంటారు, ఆ పొగ వస్తుంది. ఆ ప్లాస్టిక్ కరక్కపోతే క్యాన్సర్లు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు, లేదా ఇన్ఫెర్టిలిటీ అంటారు, పిల్ల పుట్టట్లేదు అంటున్నారు. అది పెద్ద ప్రమాదం అన్నిటికంటే. ఈ సమస్య పెద్దదిగా మనకు సంఖ్య లేకపోతే ఎలా, అది కూడా కష్టమే కదా. కాబట్టి ఇవన్నింటికి కూడా, వీటన్నింటికి పరిష్కారం కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మొక్కజొన్న పిండితో తయారైనటువంటి కవర్లు దొరుకుతున్నాయి. ఇవి 150 రోజుల్లో
భూమిలో మట్టిలా కలిసిపోతాయి. దీన్ని వాడడం అన్నది ఆరోగ్యానికి మంచిది, ఊరికి మంచిది, ప్రజలకు మంచిది, భవిష్యత్తుకు మంచిది అని చెప్తా ఉన్నారు. నేను అడిగాను ఎక్కడ దొరుకుతాయండి అన్న. ఎక్కడో ఒకటి మిత్రా ఎంటర్ప్రైజెస్ అనే ఒక షాపులో ఆరోగ్య కుటుంబం, ఆరోగ్య గృహం అనేవి 2 షాప్ పేరు. ఆరోగ్య గృహం అనేది ఎక్కడ ఉంటుంది? ఆరోగ్య గృహం వచ్చేసి మనకు సిఎస్ఐ చర్చ్ పక్కన ఉంటుందంట. అలాగే అన్ని షాపుల్లో అందుబాటులో తీసుకురమ్మని నేను చెప్తా ఉన్నాను. దయచేసి ఇన్సిస్ట్ చేయాలి. ఎవరన్నా దీని మార్కెటింగ్ వాళ్ళు ఉంటే కూడా ప్రతి షాప్కి వెళ్ళి చెప్పాలా. ఎందుకంటే నేను అడిగాను ఎన్ని దీంట్లో తక్కువ వస్తాయి అంటే ఏమీ లేదు. మామూలుగా కవర్లన్నీ 145 రూపాయలు, 150 రూపాయలు కేజీ అయితే ఇది 170 రూపాయలండి అంటున్నారు, 175 రూపాయలు అంటున్నారు. పెద్ద తేడా ఏమీ లేదు, కాస్ట్ ఒకటే ఉంటుంది. రెండవది దీంట్లో ఏమైనా సంఖ్య కవర్ల సంఖ్య ఏమైనా తక్కువ ఉంటుందంటే లేదండి, మామూలు కవర్ల కంటే ఇది ఎక్కువ తూగుతుంది, కవర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్తా ఉన్నారు. ఆ రకంగా కూడా మంచిదే. కన్విన్స్ చేసేవాళ్ళు లేరు. షాప్కి వెళ్ళి బండికి వెళ్ళి కన్విన్స్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక మనిషిని పెట్టి మీ వైపు నుంచి, లేదా మీరు కూడా కొంత సమయం ఖాళీగా ఉన్నప్పుడు షాప్కు వెళ్ళి ఎట్లాగో దీన్ని అమ్మేవాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పి ఈ పని చేయిస్తే ఊర్లో ప్లాస్టిక్ నిషేధించడం సులభం అవుతుంది. ప్లాస్టిక్ని ఏదో రోజు నిషేధించాలా, సీరియస్గా ఉండాలా. కాబట్టి ఇది కూడా జరుగుతుంది. తప్పనిసరిగా నేను ఈ 2 ప్రతిపాదనలు, మీ గ్రీనరీ క్లబ్ ఇస్తున్నటువంటి 2 ప్రతిపాదనలను కూడా నేను పూర్తిగా సమర్థిస్తూ ఉన్నాను. మీకు తోడు ఉంటానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను చెప్పింది కూడా మీరు వినాలా. ఏం వినాలా? చదువుకున్న వాళ్ళ మౌనం మంచిది కాదు అనేది మీరు సమర్థిస్తారా లేదన్నా? ఇది కూడా మీరందరూ చేసి చదువుకున్న వాళ్ళందరినీ కూడా సీరియస్గా మౌనంగా ఉండద్దండి, మాట్లాడండి, జరుగుతున్న అన్యాయాల పట్ల నిలదీయండి అనే విషయాన్ని నేను మీకు ప్రతిపాదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.